హలో ఎవ్రీవన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ అంకిత నాయుడు అండ్ రాజ్ దగ్గుబటి. సో మనకి తెలిసిందే కదా, అంకిత నాయుడు తను ఒక ట్రాన్స్జెండర్, రాజ్ దగ్గుబటి హీఈస్ హస్బెండ్ ఆఫ్ హర్ అనమాట. సో మనకి రాజ్ ఎలా తెలుసు అంటే, అంకిత నాయుడు ఎందుకు అంత స్పెషల్గా హైలైట్ అవుతుంది మీన్స్ బికాస్ షీస్ ట్రాన్స్జెండర్ కాబట్టి, ఒక స్పెషల్ పర్సన్ లాగా చూస్తున్నారు కాబట్టి. సో తను ఒక హైలైట్ అనేది అయింది. రాజ్ దగ్గుబటి ఎందుకు హైలైట్ అయ్యాడంటే, నాట్ బికాస్ హీ లుక్స్ హ్యాండ్సమ్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ బిజినెస్ ఆర్ నాట్ బికాస్ హీస్ గ్రేట్ యాక్టర్ మీన్స్ ఇవన్నీ అతను కాదు. బట్ మనకి రాజ్ ఎట్లా తెలుసు అంటే, అంకిత నాయుడు తను ఒక ట్రాన్స్జెండర్. సో ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఓకే హీస్ గ్రేట్ పర్సన్, ఒక ట్రాన్స్జెండర్కి ఒక లైఫ్ ఇచ్చాడు అంత అని. సో అట్లా ఫేమస్ అనమాట, ఇద్దరు కలిసి అందుకు ఫేమస్. సో మనం చూసుకున్నట్టయితే అంకిత నాయుడు రాజు ఇద్దరు విడిపోయారు కదా. సో దానికి రీజన్ అయితే అంకిత నాయుడు అయితే బయట పెట్టలేదు. అండ్ అది చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నార్మల్గా ట్రాన్స్జెండర్కి ఏమైనా అయితే, నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్, ఒక నార్మల్ ఉమెన్కి, నార్మల్ ఒక అబ్బాయికి ఏమైనా అయితే వాళ్ళు వచ్చి స్టాండ్ తీసుకుంటారు సోషల్ మీడియాలో, ఫేమస్ అయితే ఓకే సోషల్ మీడియాలో బయట పెడతారు అనమాట, వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అని మనం చాలా చూసుకున్నాం కదా గొడవలు హస్బెండ్ వైఫ్ది. బట్ బీయింగ్ ఏ ట్రాన్స్జెండర్ తను ఏ సింపతి కార్డ్ అనేది ప్లే చేయలేదు, తను ఏ కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేయలేదు. ఎవరు అడిగినా సరే ఏదో ఒకటి రీజన్ చెప్పేసేది, మీన్స్ ఓకే డోంట్ ఆస్క్ మీ సంథింగ్ అని ఇట్లా చెప్పేసేది తప్ప తను ఎప్పుడు సింపతి కార్డ్ అనేది ప్లే చేయలేదు. సో అది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది అంకిత నాయుడులో. రాజ్ దగ్గుబటి ఒకవేళ అతను కాంట్రవర్సీ క్రియేట్ చేసినా కూడా అతనికి ఏం సింపతి రాదు, ఎందుకంటే అతను తెలిసి అంకిత నాయుడిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. సో ఆమె ఇది అని చెప్పినా సరే ఎవ్రీవన్ విల్ బి లైక్ ఓకే నీకు తెలిసినా సరే ఎందుకు వెళ్ళావు అని అంటారు కాబట్టి అతను కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కూడా ఏం లేదు అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వాళ్ళిద్దరిది డివోర్స్ ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కాబట్టి సో సెపరేషన్ ఎందుకు అయ్యింది అని ఫస్ట్ రీజన్ అయితే నేను ఒక కమెంట్ సెక్షన్లో చూశాను. సో ఎవరో అంకిత నాయుడుకి క్లోజ్ అనమాట. సో అంకిత నాయుడుకి క్లోజ్ వాళ్ళకి ఇంకా క్లోజ్ రిలేటివ్స్ లాగా అంటారు కదా. సో వాళ్ళనమాట వాళ్ళు కమెంట్స్లో ఏమని పెట్టారంటే, రాజు అనే అంకిత వాళ్ళ హస్బెండ్ ఈజ్ నాట్ మెన్ అనమాట. సో హీఈస్ ఆల్సో గే. సో అతను కూడా గే కాబట్టి ఏమంటారు, అంకిత నాయుడు ఒకరోజు రాజ్ దగ్గుబటి అండ్ ఇంకొక అబ్బాయిని ఒక రూమ్లో క్యాచ్ చేసింది, మీన్స్ లైక్ వాళ్ళిద్దరూ దొరికిపోయారు అని అయితే న్యూస్ బయట పెట్టాడనమాట అతను కమెంట్ సెక్షన్లో. సో ఆ కమెంట్ ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు. బట్ ఇఫ్ యూ గో అండ్ చెక్ అంకిత నాయుడు ఆర్ రాజ్ దగ్గుబటి కమెంట్ సెక్షన్, దెన్ అతని వీడియోలో మనకి తెలిసిపోతుంది అతను కమెంట్ చూస్తే. సో రాజ్ అని అతను మెన్ కాదు, కంప్లీట్లీ అతను గే అంట. సో వేరే అబ్బాయితో దొరికిపోవడం వల్ల అంకిత చూసి సో కంప్లీట్గా అవాయిడ్ చేసేసింది అనమాట అతన్ని. ఇంకా సెపరేషన్ అనేది అయిపోయింది. ఎందుకంటే మనకు తెలుసు నార్మల్గా ఒక గర్ల్ ఒక బాయ్ వాళ్ళు పర్ఫెక్ట్గా బాయ్ ఉన్న వాళ్ళకి ఎంత ఫీలింగ్స్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకున్నట్టయితే ట్రాన్స్జెండర్ వాళ్ళకి చాలా హార్ట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో అట్లా అని అంకిత నాయుడు తీసుకోలేకపోయింది. సో దానివల్ల సెపరేషన్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే సెకండ్ రీజన్ చూసుకోండి, అసలు రాజు అసలు ఎంత నీచానికి చీప్గా దిగజాడాడంటే, మీరు చూసుకున్నట్టయితే రాజు క్యాప్షన్లో చూసుకోండి, రాజ్ దగ్గుబట్టి దిస్ ఈజ్ హిజ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో లవ్ యువర్ సెల్ఫ్ అనేది ఓకే, దట్ ఎవ్రీ వన్ విల్ కీప్. సో బట్ దాని పక్కన చూసుకోండి, అందం పుట్టుకతో రావాలి మీన్స్ వాట్ డస్ దట్ మీన్. ఈ మధ్య అంకిత నాయుడు తను సర్జరీస్ అనేది చేయించుకుంటుంది. సో అకార్డింగ్ టు హర్ పర్సనాలిటీ తను ట్రాన్స్జెండర్ కాబట్టి ఆబ్వియస్లీ బాయ్గా కనిపించకుండా గర్ల్గా చేంజ్ చేయడానికి తను సర్జరీస్ చేయించుకుంటుంది. సో అది ఒక తనకి టాంట్ లాగా ఇచ్చాడనమాట. సో అది నెసెసరీ లేకుండే. సో దానికి రిప్లై అంకిత నాయుడు ఏమిచ్చిందో చూడండి, బెస్ట్ రిప్లై అనమాట. సో రివెంజ్ అనమాట, మోటివేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఆ క్యాప్షన్ అయితే పెట్టింది. మనకు తెలిసిందే రివెంజ్ మీన్స్ అతను ఏ క్యాప్షన్ పెట్టాడు దానికి రివెంజ్, మోటివేషన్ మీన్స్ అతను అట్లా పెట్టాడు కాబట్టి తనకి ఇంకా ఓకే సరే ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ హిమ్ అన్నట్టు ఇక పెట్టింది. సెల్ఫ్ రెస్పెక్ట్తోని పెట్టింది అనమాట. ఓరేయ్ కుక్క, మగాడివే అవ్వటం కాదు, మగాడిలా కష్టపడి ఫ్యామిలీని చూసుకోవాలి, జాబ్ లేక తట్టా బుట్ట సర్దుకున్నావా, అయ్యో అందం కాదురా, ఫస్ట్ సంపాదించడం ఫ్యామిలీని చూసుకోవడం నేర్చుకో కుక్క, నా కాలి గోటికి సరిపోవు, సంపాదించడం చేత కానీ వెదవలు నీతులు చెప్తుంటే నవ్వు వస్తుంది, ఫిల్టర్ లేకుండా చూడాలి. లెట్స్ రీడ్ వన్ మోర్ థింగ్. దెన్ ఎక్కడ ఉంది, ఫిల్టర్ లేకుండా చూడాలి. ఓకే, ఫిల్టర్ లేకుండా చూడాలి, పాపం కుక్క కూడా దేకదు, రోజులు దగ్గరికి వచ్చి రోడ్ మీద పట్టుకున్నారు, పాపం నీతులు చెప్తుంటే నవ్వు వస్తుంది, చల్ 100% చూసుకో వెనక్కే తిరిగి అంట. సో మనం క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ టాంట్ అనేది ఫస్ట్ రాజు స్టార్ట్ చేస్తాడు, అది అన్నెసెసరీ టాంట్. అందం అనేది పుట్టుకతో రావాలి మీన్స్ తను పుట్టుకతోని అమ్మాయి లేదు. ఒకవేళ తను కంప్లీట్లీ అమ్మాయి ఉండుంటే మేబీ తనకి అంత సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండే, షీ క్యాన్ బీ హ్యాపీ విత్ హర్ సెల్ఫ్ ఓన్లీ. బట్ తను ఒక అబ్బాయిగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ట్రాన్స్జెండర్గా మారడానికి సర్జరీ అనేది ఇంపార్టెంట్. సో అట్లా అనమాట. సో దానికి ప్లస్ అండ్ మోర్ ఓవర్ తన అందం చూస్తే తను లవ్ ఎట్ ఫస్ట్ లైట్ లాగా తను ట్రాన్స్జెండర్ అని తెలియకుండానే తను లవ్ చేశాడు. ప్లస్ తను ఈమె ఎంత వద్దు అన్నా సరే ఆమె వెంట పడి మరి ఫోన్ పలగొట్టి ఇది పలగొట్టి అది పలగొట్టి వాళ్ళ ఫ్యామిలీతో కొట్లాడి మరి అంత పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేకుండే. ఒకవేళ అందం అనేది అంత అంతని బాదర్ చేస్తుంది కదా, న్యాచురల్గా రావాలి పుట్టుకతో రావాలి అన్నట్టు. ఒకవేళ పుట్టుకతో రావాలి అని అనుకుంటే తనకి ముందే తెలుసు కదా అంకిత రాజ్ ట్రాన్స్జెండర్ అని, పెళ్లి చేసుకోక ముందే. సో అవన్నీ తెలిసినప్పుడు ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు చేసుకున్న తర్వాత అందం గురించి థాట్ చేయడం ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ అనమాట. సో అంకిత రాజు ఈ కమెంట్ పెట్టింది యాజ్ అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్.
ఎందుకంటే ఇక ఆబ్వియస్లీ తనతో ఉన్నది సో ఇన్ని రోజులు ఉన్న తర్వాత కూడా ఈ థాట్ అనేది రావడం అండ్ మోర్ ఓవర్ ఈ కమెంట్ అనేది పెట్టడం ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ అనమాట. సో దానికి అండ్ మోర్ ఓవర్ తను ఒక ట్రాన్స్జెండర్ అయ్యండి మధ్య ట్రాన్స్జెండర్ ఎట్లా ఉంటున్నారు. నాట్ ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్జెండర్, ఏదైనా సరే కపుల్స్ సోషల్ మీడియాలో వచ్చి డిస్కస్ చేస్తున్నారు, బట్ తను అసలు ఒక్క మాట డిస్కస్ చేయకుండా వదిలేసింది. స్టిల్ హీ హ్యావ్ ప్రాబ్లమ్ అవన్నీ క్యాప్షన్ పెట్టి అంకిత వల్లనే అతను ఒకటి మర్చిపోతున్నాడు, అంకిత వల్లనే తనకి ల్యామ్ లైట్ వచ్చింది. అదర్వైజ్ అదర్ లాట్ ఆఫ్ మెన్స్ హు ఆర్ సో హ్యాండ్సమ్, హు ఆర్ సో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో వాళ్ళకి అంత హైప్ రాలేదు, ఇతనికి వచ్చింది, ఇతనికి ప్రేజింగ్స్ అన్నీ వచ్చింది. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ అంకిత నాయుడు. సో ఆ విశ్వాసం అనేది వదిలేసి ఏమంటారు ఇప్పుడు ఈ క్యాప్షన్స్ అండ్ మోర్ ఓవర్ డ్రామాటిక్ వీడియోస్ చేయడం, ఏదో అంకిత వదిలేసింది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిత ఎందుకు వదిలేసింది? బికాస్ హీ చీటెడ్ ఆన్ హర్, నాట్ షీ చీటెడ్ ఆన్ హిమ్. సో దానివల్ల తప్ప. సో అతనే చీట్ చేసి మళ్ళీ సింపతి క్రియేట్ చేయడము అదేదో చాలా నవ్వొస్తుంది నాకు కూడా అంకిత చెప్పినట్టే. ఎందుకంటే అమ్మాయిలు ఈజీగా వదలరనమాట. అండ్ మోర్ ఓవర్ షీస్ ట్రాన్స్జెండర్. సో ట్రాన్స్జెండర్ అయి ఉండి అంత ఈజీగా వదిలేసింది అని అంటే అబ్బాయి ఎంత తప్పు చేసినా సరే అంత ఛాన్స్ ఇస్తారు, బట్ అంత ఈజీగా వదిలేసింది, అసలు అంత కఠినంగా ఉంది అంటే అతను ఎంత తప్పు చేశాడో, ఎంత దొరికిపోయాడో కదా. సో అందుకే కదా అంకిత అనేది వదిలేసింది. సో ఇదనమాట. సో నేను లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా మీన్స్ రాజు ఫేమస్ అయ్యింది ఓన్లీ అంకిత వల్లనే. సో అంకిత ఎట్లయినా ఫేమస్ అయ్యేది, ఒకవేళ వేరే అబ్బాయిని తీసుకొచ్చినా సరే ఫేమస్ అయ్యేది. ఇట్స్ నాట్ అబౌట్ రాజ్, ఇట్స్ అబౌట్ ఓన్లీ అంకిత. సో ఇంత విశ్వాసం కూడా లేకుండా ఇట్లా అంకిత రాజ్ మీద సర్జరీది కమెంట్ చేయడం అనేది అన్నెసెసరీ చీప్ థింగ్. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే అంకిత రాజు సోషల్ మీడియా మీద వచ్చి చెప్తే ఆబ్వియస్లీ అతని పరువు ఏముండదు. సో ఇట్స్ బెటర్ రాజ్ యూ బీ యువర్ సెల్ఫ్ అండ్ యూ బీ ఇన్ యువర్ లైఫ్, డోంట్ కమ్ ఇన్ హర్ లైఫ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ అంకిత ఆల్రెడీ తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి తను చాలా ఎక్స్ప్లోర్ అనేది చేస్తుంది తనను. సో రాజు మనకు ఆల్రెడీ ముందే తెలుసు అతను చూడడానికి బాగానే ఉన్నాడు, ఓకేనా, చూడడానికి బాగానే ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇది మొత్తం ఫేకే అని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ వాళ్ళు చెప్పారు కదా అతని ఇన్కమ్, అతని బ్యాంకులో సంథింగ్ మేనేజరు, అతనికి ఎంత డబ్బులు వస్తుందని, అదంతా ఫేక్ అని నాకు ఆల్రెడీ ముందు తెలుసు. ఎందుకంటే ఆ ఒక స్ట్రేట్ అబ్బాయి అంత శాలరీ, ఇంకా ఓకే హీస్ గుడ్ లుకింగ్ ఆల్సో, సో అంతా ఉండి కూడా ఒక ట్రాన్స్జెండర్ని ఏ రీజన్ లేకుండా అయితే ఎవరు మ్యారేజ్ చేసుకోరు. సో అందరు ట్రాన్స్జెండర్కి ఇది ఒక గుణపాఠం అనమాట. అంకిత నాయుడిని చూసి సో ఓకే తను అందంగా ఉంది అది ఇది అని అట్లా మ్యారేజ్ చేసుకొని నమ్మించడం, మళ్ళీ వదిలేయడము. సో ఆబ్వియస్లీ ఇవన్నీ చూసి వాళ్ళు మోసపోకుండా ఓకే అట్లీస్ట్ కొద్ది రోజులైనా సరే హ్యాపీగా ఉందామని అనుకుంటే బెటర్. ఈ మ్యారేజ్ మళ్ళీ వాళ్ళతోని లైఫ్ లాంగ్ ఉంచుకోవడము, ఊహించుకోవడం అవన్నీ వేస్ట్. సో దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ దెమ్ అనమాట. సో టు ఆల్ ద ట్రాన్స్జెండర్, డోంట్ బిలీవ్ ఇన్ బాయ్స్. యాక్చువల్లీ ఈ మధ్య నార్మల్ అమ్మాయిలకే చీట్ చేస్తున్నారు అంటే మళ్ళీ ట్రాన్స్జెండర్ని అయితే ఆబ్వియస్లీ ఒక రీజన్ చెప్పి ఈజీగా వదిలేయచ్చు. నువ్వు ఒక ట్రాన్స్, నీకు పిల్లలు పుట్టారు, నీకు ఎట్లా మ్యారేజ్ చేసుకుంటాను ఈజీగా చెప్తే వాళ్ళు కూడా కరిగిపోయి ఓకే సరేలే అని వదిలేస్తారు. సో దానివల్ల ప్రాబ్లం అయితే అవుతుంది. సో అందుకే అందరికీ చెప్తున్నాను, లైవ్గా చూసాను కాబట్టి. బట్ వీళ్ళిద్దరు జోడీ అయితే చాలా బాగుండేది అబ్బా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎక్స్పెక్ట్ కూడా చేశాను. నాట్ 100% ఎక్స్పెక్ట్ చేయలేదు కాదు, ఒక 50% అయితే అతను కాన్ఫిడెన్స్ అతను అది చూసి. సో ఐ థాట్ లైక్ ఓకే హీ విల్ బీ విత్ హర్, బట్ ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు విడిపోయారు. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ అంకిత అండ్ రాజు డివోర్స్. సో రాజు చీట్ చేశాడు కాబట్టి అంకిత వదిలేసింది. సో దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ దెమ్. వాట్స్ యువర్ గైస్ ఒపీనియన్ ఆన్ their comments, their fights? Please comment me on the comment section. Thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. Thank you, love you guys, bye.